నమస్తే పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. సమాజంలో సగభాగమైన తాము పురుషులతో సమానమేనని ఇప్పటికే నిరూపించారు చాలా మంది మహిళలు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో రాణించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. కానీ వ్యవసాయం అంటేనే భయపడే పరిస్థితుల్లో సాగును ఛాలెంజ్ గా తీసుకుని ప్రకృతితో సహవాసం చేస్తూ బంగారు పంటలు పండిస్తూ బేష్ అనిపించుకుంటున్నారు ఈ మహిళా రైతు. అంగవైకల్యం అడుగడుగునా కాస్త ఇబ్బంది కల్పించినా అవేమీ ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేదు. సొంతగా భూమి లేకున్నా కౌలుకు తీసుకొని మరి విభిన్న రకాల పంటలు పండిస్తూ సేద్యంలో రాణిస్తున్నారు. తాను ఆర్థికంగా ఎదగడమే కాదు, తనతో పాటు 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పల్నాడు జిల్లా మహిళా రైతు కోటేశ్వరమ్మ విజయగాథను ఇప్పుడు చూద్దాం. మీరు చూస్తున్న ఈ మహిళా రైతు పేరు పరమాత్ముల కోటేశ్వరమ్మ. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని ఉన్నవ గ్రామం ఈమె స్వస్థలం. వ్యవసాయమే కోటేశ్వరమ్మ జీవనాధారం. ఎన్నో ఏళ్లుగా ఆమె పంటలను సాగు చేస్తోంది. అయితే ఈలోపే ఓ ప్రమాదంలో కోటేశ్వరమ్మ కాలు పోగొట్టుకుంది. ఆ బాధ నుంచి కోలుకునే ముందే చెయ్య విరిగింది. అంగవైకల్యం ఆమెను అడుగడుగునా వేధించింది. అయినా ఆమె నిరాశ చెందలేదు. నేల తల్లిని వీడలేదు. ఆత్మస్థైర్యంతో ఆమె ముందడుగు వేసింది. ఎంతో మంది రైతులు పడిన కష్టాలే ఆమె కూడా అనుభవించింది. అనారోగ్య సమస్యలు కూడా రావడంతో ఇక రసాయన సేద్యంతో లాభం లేదనుకుంది. అధికారుల సలహా సూచనలతో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేసింది. గత 7 ఏళ్లుగా పొలాన్ని కౌలుకు తీసుకొని మరీ బంగారు పంటలు పండిస్తోంది కోటేశ్వరమ్మ. నమస్కారం అండి. మాది ఉన్న గ్రామం అండి, ఎడ్డపాడు మండలం, పల్నాడు జిల్లా అండి. నా పేరు కోటేశ్వరమ్మ, మా వారి పేరు వెంకటేశ్వరరావు. అది ప్రకృతి వ్యవసాయ సిబ్బంది నర్సాపేట డివిజన్ అమరకుమారి మేడం గారు వాళ్ళు సిబ్బంది వచ్చి చెప్పారండి. ఇవన్నీ ప్రకృతి వ్యవసాయంలో మందులు లేకుండా పండుతాయి, చెయ్యాలి, చేస్తే మంచిది, ఆరోగ్యానికి మంచిది, ఖర్చులు తగ్గుతాయి, రైతులకి భూమి బాగుపడుద్ది అని చెప్పారండి. వాళ్ళు చెప్పినప్పుడు మేము కొంత చేసాము. చేసిన తర్వాత మాకు నమ్మకం కలిగి చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి మేము 2018 నుంచి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ఇది 6 ఎకరాలండి. 6 ఎకరాలు, 3 ఎకరాలు కాటన్ పెడతాము, 1 ఎకరం మిరప, 2 ఎకరాలు ఆకుకూరలు, కూరగాయలు అవి పెడతామండి. 2018 వరకు కోటేశ్వరమ్మ రసాయనిక సేద్యం చేశారు. ఆ తర్వాత వ్యవసాయ అధికారులు రసాయన ఎరువులు తగ్గించి ప్రకృతి వ్యవసాయం చేయమని సలహా ఇచ్చారు. ప్రకృతి సేద్యంపై నమ్మకం లేకపోయినా భూమికి కలుగుతున్న హాని గురించి తెలుసుకున్న కోటేశ్వరమ్మ 15 సెంట్లలో రసాయన రహితంగా మిర్చి వేసి మిగిలిన పొలంలో తెగుళ్లు రాకుండా రసాయనాలు చల్లారు. అయితే రసాయనాలు చల్లిన పంట పోయింది కానీ సేంద్రియ మిర్చి చెక్కు చెదరలేదు. అప్పటి నుంచి సేంద్రియ వ్యవసాయంపై ఆమెకు నమ్మకం కలిగింది. జిల్లాలో ఇలా ప్రకృతి సేద్యం చేసిన మొదటి మహిళగా కోటేశ్వరమ్మ నిలిచారు. పంటకి ₹1,00,000 పెట్టుబడి అయిద్దండి. మామూలు విత్తనాలు, ఇది కలుపులకి, ఖర్చులు, వాటికి. కషాయాలు అన్నీ మేము సొంతంగా, ఘనజీవామృతం కషాయాలన్నీ మేము సొంతంగా తయారు చేసుకుంటాము. ఆకుకూరలు కానీ ఎన్ని కానీ దగ్గర ఒక 20 రకాల దాకా ఉంటాయండి. అన్ని రకాల ఆకుకూరలు అన్ని రకాలు వేస్తాము. కూరగాయల్లో వంగ, టమాటా, గోరుచిక్కుడు, బెండ, కాకర, బీర, దోస, అలా ఆకుకూరలు వచ్చేసరికి గోంగూర, మెంతికూర, పాలకూర, చుక్కకూర, ఎర్ర తోటకూర, మామూలు తోటకూర, అట్లా ఆకుకూరలు అండి. ఇవన్నీ పండిస్తామండి. ఇది ఆకుకూరలు వచ్చేసరికి 40 రోజులు దాటిన తర్వాత వస్తుందండి. పాలకూర 10 నుంచి 15 రోజుల్లో మెంతికూర అయిపోద్ది. ఈ తోటకూర, గోంగూరలు ఇవి వచ్చేసరికి 40 రోజులు దాటిన తర్వాత వస్తాయండి. మనకి సంవత్సరంలో గట్టిగా 4 సార్లు తీసుకోవచ్చండి ఆకుకూరలు మాత్రం. మిరప అవి అయితే ఇంక మామూలుగా మనకి టైం పట్టిద్ది. గట్టుపై నుంచి అజమాయిషీ చేస్తూ కూలీలతో పని చేయడం వంటివి చేయడం లేదు కోటేశ్వరమ్మ. దుక్కి దున్నడం దగ్గర నుంచి కలుపు తీయడం, కూరగాయలు కోయడం, పత్తి ఏరడం లాంటి పనులన్నీ తాను చేస్తూ వాళ్ళతోనే మమేకమయ్యింది. స్వయంగా కొన్ని కుటుంబాలు తమకు పంట పండగానే తీసుకువెళ్తామని ఒప్పందాలు చేసుకున్నారని ఈ రైతు చెబుతున్నారు. అలానే చుట్టుపక్కల కాలనీలకు, కొన్ని ప్రైవేటు కళాశాలలకు కూరగాయల్ని విక్రయిస్తున్నారు. ప్రస్తుతం పంట అమ్మేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు. ఇప్పుడు మేము ఫస్ట్లో దీని 18కి ముందు మేము కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళమే.
ఆ కెమికల్ వేస్తుంటే ఒళ్ళంతా దురదలు వచ్చాయి, మొహం మంటలు, పెట్లిపోవటం, కడుపులో మంట అట్లా వచ్చేదండి. ఇప్పుడు దీనిలోకి వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అసలు ఈ జిల్లలు కానీ ఇలాంటివి అంటూ ఏమీ లేవు. చేసేవాళ్ళకి పనికొచ్చి చేసేవాళ్ళకి కూడా ఆరోగ్యం బాగుంటుంది. ముందు భూమి బాగుపడిద్దండి. భూమి బాగుపడితే పంట బాగుంటుంది. పంటది బాగుంటే మనం తినేవాళ్ళకి మన ఆరోగ్యాలు బాగుంటాయి. లక్షలు తీసుకెళ్ళి హాస్పిటల్లో పోసుకునే కన్నా ఇట్లా మంచి పంట పండించుకొని మంచి ఆహారం తింటే మనకు హాస్పిటల్ పోయే పని ఉండదండి. అది బాగా నచ్చింది మాకు. దీనివల్ల తినే వాళ్ళందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇది మంచి పంట, ఇది ఆరోగ్యాలు బాగుంటున్నాయి, ఇది మాకు అని చెప్పి మాకు బాగా తీసుకుంటున్నారండి మా దగ్గర. ఆపరేషన్ కోసం ఉన్న ఎకరం పొలాన్ని అమ్మేసింది. 6 లక్షలకు పైనే అప్పు చేసింది. సొంత భూమి లేకపోయినా సేద్యం మీద మమకారంతో 6 ఎకరాల కౌలు భూమి తీసుకొని పంటలు పండించడం మొదలుపెట్టింది కోటేశ్వరమ్మ. సర్జికల్ వాకర్ సాయంతో పొలంలోకి దిగి సాగు పనులను తోటి కూలీలతో కలిసి చకచకా చేస్తుంది. పర్వాలేదు అనుకున్న సమయానికి తుఫాను రావడంతో 10 ఎకరాల్లో వేసిన మిర్చి, కంది, కూరగాయలన్నీ కళ్ళ ముందే తుడిచిపెట్టుకుపోయాయి. 3 లక్షల వరకు నష్టం వచ్చింది. ఇప్పుడెలా అని అనుకున్న సమయంలో హైదరాబాద్, గుంటూరు నుంచి కొందరు వచ్చి వ్యవసాయం మానేయొద్దని, పండించిన పంటనంతా తామే కొంటామని ఒప్పందం చేసుకున్నారు. అలా ప్రస్తుతం ఆమె 6 ఎకరాల్లో మిర్చి, పత్తి, కంది, అరటి, క్యాబేజీ, క్యారెట్, ఆకుకూరలు ఇలా సుమారు 30 రకాల పంటల్ని పండిస్తున్నారు. 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అది ఏముందండి, దాంట్లో ఇక కాటన్ వేసినా, మిరప వేసినా, వేసినా 8 నెలలు 9 నెలలు ఆగాలి. ఈ మధ్యలో తుఫాన్లు వచ్చినా, వచ్చినా అయిపోయినా దానికి ఆ మందుల కొట్లో వాడికి కట్టాల్సిందే. మనమైతే రూపాయి బయట కట్టే పని లేదండి. కషాయాలన్నీ మనమే తయారు చేసుకుంటాము. ఘనజీవామృతమైన ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు ఏదన్నా వచ్చినా మనం బయట కొట్లో ఒక రూపాయి కట్టే పని లేదు. మనల్ని అడిగేవాళ్ళు లేరు. మందుల అయితే వాళ్ళు మనం లక్షగా వాడు వేయటం ఏముంది, వాళ్ళు ఇస్తారు, లక్షకైనా ఇస్తారు, 2 లక్షలకైనా ఇస్తారు. నష్టం వచ్చింది మేము కట్టమంటే వాళ్ళు ఊరుకోరుగా. వాళ్ళకి వడ్డీతో సహా కట్టాలి ఏదైనా సరే. మనకు అది లేదు. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఆ బాధ లేదు. కెమికల్ ఖర్చులు అనేది లేదు. మనం సొంతంగా చాకరీ చేసుకోవచ్చు. మనకు అన్ని దొరికే ఆకులతోటి మనం కషాయాలు తయారు చేసుకోవచ్చు. మెయిన్ మనకు ఆవు ఉండి ఒక ఆవుతోటి, ఆవు పేడ, ఆవు మూత్రంతో ఎంతైనా చేసుకోవచ్చు. పొలం ఘనజీవామృతం తయారు చేసుకోవచ్చు, కషాయాలు తయారు చేసుకోవచ్చు, మజ్జిగ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ ఒక ఆవుతోటి మనం ఇవన్నీ చేయొచ్చు. మనకు మెయిన్ ఆవు ఉంటే ఇవన్నీ మనం తయారు చేసుకోవచ్చు. చేయలేని వాళ్ళకి ఇప్పుడు ఎన్పిఎం షాపులని వాటి ద్వారాగా అమ్ముతున్నారు కషాయాలు తయారు చేయించి. అవి కూడా తెచ్చుకోవచ్చు మనం. ఇబ్బంది ఏం లేదు. అసలు ప్రకృతి వ్యవసాయమే మంచిదండి. భూమికి మంచిది, మన ఆరోగ్యాలకి మంచిది. పంటలు పండట్లేదండి అసలు. కెమికల్ వాళ్ళకి పంటలు పండట్లేదు. ఇవాళ చూడండి, చుట్టూ పొలాలు ఉన్నాయి. మామూలుగా మన పొలం ఉంది. మన పొలంలో పచ్చగా ఉందా, అవతల పొలంలో పచ్చగా ఉంది, మీకు అర్థమైద్ది. అట్లా పెట్టుబడి ఎక్కువ, ఇది పెట్టుబడి ఎక్కువ, కెమికల్కే ఎక్కువ అండి పెట్టుబడి. లాభసాటిగా ఏది ఉంటుంది? ఈ ప్రకృతి వ్యవసాయమే లాభసాటిగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నావు కదా, ఎప్పుడన్నా మానేద్దాం, ఇటు వల్ల లాస్ వస్తుంది, ఇటు మార్కెటింగ్ చేయలేకపోతున్నాం ఎప్పుడన్నా? ఫస్ట్లో 2 సంవత్సరాలు అట్లా అనిపించిందండి. అట్లా అనిపించి తర్వాత మా పొలం దగ్గరికి వచ్చి చూడటం, అందరూ తీసుకునేవాళ్ళు వచ్చి చూసి మనం చేసే విధానం చూసి బాగా తీసుకునేవాళ్ళు ఎక్కువైపోయారు. మాకు నాకు కాళ్ళు లేని పరిస్థితిలో కూడా మేము వ్యవసాయం చేస్తున్నామంటే దానిలో అంత గొప్పతనం ఉందండి. ప్రకృతి వ్యవసాయం అంటేనే ఒక ఆధ్యాత్మిక వ్యవసాయం. ఇది భగవంతుడితో సమానమైంది. మనం భగవంతుడి పూజ ఎంత ప్రాముఖ్యతో ఈ ప్రకృతి వ్యవసాయం కూడా అంతేనండి. లాస్ అనేది రాదు, అది మాత్రం నేను గ్యారెంటీగా చెబుతాను. మనం భగవంతుడు నిర్ణయంతో మనం ప్రకృతి వ్యవసాయం చేస్తే మనము బాగుంటాం, మనతో మంది పండించిన పంట తిన్న 10 మంది బాగుంటారు. అదేనండి మాకు తృప్తి. మార్కెట్కి అయితే మేము అసలు బయటికి పోయి పర్లేదండి. గుంటూరు నుంచి ఒక 20 కుటుంబాల వాళ్ళు మాకు వస్తారు. ఇక్కడికి వచ్చి వాళ్ళే వచ్చి రేటు వాళ్ళే నిర్ణయించుకుంటారు, వాళ్ళే తీసుకుంటారు. మేము పండించి వాళ్ళకి చూపించటమే, వాళ్ళే వచ్చి తీసుకుంటారండి. గుంటూరు సత్యనారాయణమూర్తి గారని ఆయన వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ గుంటూరులో ఒక 20 కుటుంబాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళే వచ్చి తీసుకుంటారు. మేము ఏం పండించినా బయటకు అనేది వెళ్ళదు. వాళ్ళు తీసుకొని వాళ్ళకి మిగిలితే వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ చుట్టాలకి, వాళ్ళకి అట్లా ఇస్తారు. మాస్టర్ మైండ్ కాలేజీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నెలలో 3 సార్లు పంపిస్తాం గోంగూర. 1000 కట్టలు గోంగూర పంపిస్తాం, 500 కట్ట మెంతికూర, 500 కట్ట చుక్కకూర. అట్లా వాళ్ళు ప్రకృతి వ్యవసాయం పండిస్తున్నామని తెలుసుకొని మాస్టర్ మైండ్ కాలేజీ వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర తీసుకుంటున్నారు. ఇంకా అదొకటి మనకు బయట 10 రూపాయల కట్ట, మా దగ్గర 20 చేసి తీసుకుంటున్నారండి. ఇది మేము మందులు లేకుండా పండిస్తున్నాము, మంచిది పండిస్తున్నాము. పిల్లలకి మంచి ఆహారం పెడుతున్నామని వాళ్ళకి ఇది దాంతో మాకు ముందే అడిగారు. అంటే మళ్ళీ మరింత తీసుకుంటారు కదా, రేట్ ఏదైనా తగ్గిస్తారేమో అనుకున్నాం, కానీ తగ్గించలేదండి. టమాటా కూడా పోయినసారి అప్పుడు రేట్ లేదు కదా, వాళ్ళు 50 రూపాయలు చేసి 20 రూపాయలు అప్పుడు కూడా మాకు 20 కుటుంబాల వాళ్ళు 50 రూపాయలు చేసి ఇచ్చారు.
కాలేజీ వాళ్ళకి కూడా 2 క్వింటాలు పంపిస్తే ఇట్లా సంగతి అండి అంటే మేము ఆకూరల వరకే పంపించాము. తర్వాత వాళ్ళు ఇట్లా సంగతి అండి మరి టమాటా మనకి ఎక్కువగా ఉన్నాయండి ఏదైనా తీసుకుంటారా అంటే సరే తీసుకుంటామన్నారు. అది వాళ్ళు కూడా తగ్గకుండానే ఇచ్చారు డబ్బులు. రేట్లు కూడా మనకి మంచి రేట్ ఇస్తున్నారు. మీకు ఆరోగ్యం సహకరించట్లేదు, కాళ్ళు ఫ్రాక్చర్ ఇబ్బంది ఉంది కదా, అయినా మీకు ఈరోజు ఇబ్బంది అనిపించలేదు? నాకు అసలు ఇబ్బంది లేదండి, ఇంకా సంతోషం. నాకు చేనుకు వస్తే ఈ పని చేయటం అంటే సంతోషం. కాళ్ళు నొప్పిగా ఉన్నా కానీ చేనుకు వచ్చి ఈ 4 రకాలు చూసుకుంటుంటే ఇంకా నాకు ఆనందంగా ఉంటుంది, చేయబుద్ది ఇది పని. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం కావాలనుకుంటారు? హైబ్రిడ్ విత్తనాలు, వాతావరణ మార్పులు, రసాయనాల వాడకంతో పంటలెన్నో ఆరోగ్యానికి హాని చేస్తాయి. అందుకే ఆ వ్యవసాయ జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తూ, ప్రకృతి సేద్యం చేస్తూ, భూమిని సంరక్షిస్తూ ప్రజల ఆరోగ్యాలు బాగుండాలి అని కోరుకుంటూ భవిష్యత్తుని చిగురింపచేస్తున్నారు ఈ రైతు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తే మరింత మంది ఈ సేద్యం వైపు అడుగులు వేస్తారని ఆకాంక్షిస్తున్నారు. నా గవర్నమెంట్ నుంచి అయితే ఏ సహాయం అందలేదండి కరోనా టైంలో జరగటానా. ఇప్పుడు సేంద్రియ పద్ధతులు ఇలా పండించే రైతులకి ఎలాంటి సాయం కావాలి? సేంద్రీయ పద్ధతిలో వాళ్ళకి చేసే వాళ్ళకి గవర్నమెంట్ సహాయం ఉంటే ఇంకా చేసేవాళ్ళు ముందుకు వస్తారు. దేనికైనా బాగుంటుందండి. ఏదన్నా ఈ లోన్లు కానీ అదే వీటికి సంబంధించిన ఏవైనా సరే ఇస్తే ఇంకా రైతులు ముందుకు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సహకారం ఉంటేనే ఇది బాగా ముందుకు వచ్చిద్దండి. గవర్నమెంట్ అంటే రైతులను గుర్తించి రైతులకు అవసరమైనవి ఇస్తే బాగుంటుందని. ఇప్పుడు ఈ కషాయాలు వేయాలంటే వాసన అని కొంతమంది రావట్లా, కొంతమంది వస్తున్నారు. అయ్యా ఇప్పుడు ఏదో డ్రోన్లు అయ్యి చెప్తున్నారు కదండి, అలాంటివి అయితే అది మనుషులు కూలీ తగ్గిద్ది, వేయటానికి ఆ పని బాగానే ఉంటుంది. అలాంటివి వేస్తే వేసేవాళ్ళు కూడా చాలామంది ముందుకు వస్తారు. ఏదైనా ఎరువులు తయారు చేసే ఒక కేంద్రం పెట్టాలి. కేంద్రం ఉండాలి. ఎరువులకి ముందు మెయిన్ ఎరువుల కేంద్రం ఒకటి ఉండాలండి. అవి తయారు చేసుకోవడానికి సపోర్ట్ ఉంటే మనం చేయడానికి బాగుంటుంది. తీసుకొని ఇప్పుడు బయట కెమికల్ షాప్లోకి వెళ్ళి ఎట్టయితే తీసుకొచ్చి వేసుకుంటున్నారో అదేవిధంగా మనం అందించగలిగామంటే వాళ్ళు మొత్తం ప్రకృతి వ్యవసాయంలోకి వస్తారు. ఈ అందించటం, తయారు చేసుకోవటం, ఈ కొంచెం ఇప్పుడు వాళ్ళు ఏముంది శ్రమ పడాలంటే ఆ ఆకులు ఆడుకోసుకొస్తాం, ఈ ఆకులు ఆడుకోసుకొస్తాం, ఇదొకటి. ఇప్పుడు తయారు చేసి మేము అందిస్తున్నాము. మాకు చాలామంది తీసుకొని మాకు వేస్తారండి. ఇక్కడ మా ఇంటి దగ్గర కషాయాలన్నీ తయారు చేస్తాము. ఫస్ట్ మీరు వ్యవసాయం చేసేటప్పుడు ఎవరన్నా వద్దంటాం కానీ ఎందుకు లాస్ వచ్చిందని కానీ అందరు నవ్వారండి మమ్మల్ని చూసి. ఎందుకంటే ఈ గడ్డి మందులు వేయం కదా, కలుపు బాగా వచ్చేది అప్పుడు ఫస్ట్లో. ఎందుకు ఇది వీళ్ళు పిచ్చి కాకపోతే ఏంది, ఏం పండిద్ది, ఎవరు కొంటారు, వీళ్ళు ఒకళ్ళు ఎత్తే పండుద్దా, వీళ్ళు ఒకళ్ళు ఎత్తే కొంటారా, ఒకళ్ళు తింటే అట్లా పిచ్చిగా ఎందుకు గడ్డి మందు ఎత్తిపోయేదానికి చాలామంది నవ్వారు. ఆ నవ్విన వాళ్ళు నిరుడికే పోయి వాళ్ళ పంటలు పోయి మన పంట చూసి మనం అమ్ముకునే విధానం చూసి వాళ్ళకే ఆశ్చర్యం వేసింది అనమాట. అట్లా దానికి అసలు మన ప్రకృతి వ్యవసాయమే మంచిదండి, చాలా చాలా మంచిది. అందరూ దీంట్లోకి రావాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలండి. ఎకరాల్లో 30 రకాల పంటలు పండించడం అనేది ఒక విభిన్నమైన లాభదాయకమైన వ్యవసాయ పద్ధతి. ఇది నేల సారాన్ని కాపాడుతూ వివిధ రకాల పోషకాలను అందిస్తూ అధిక దిగుబడిని సాధించడంలో సహాయపడుతుంది. ఈ విధానంలో రైతులు తమ భూమిని చిన్న చిన్న భాగాలుగా విభజించి ప్రతి భాగంలో వేర్వేరు పంటలను పండించాలి. ఈ పద్ధతిలో ఒక పంట కోతకు వచ్చినప్పుడు మరొకటి పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల రైతులకు నిరంతరం ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం కోటేశ్వరమ్మ అనుసరిస్తున్న విధానమే ఇది. ఇదే విధంగా మీరు లాభసాటి సేద్యం వైపు అడుగులు వేస్తారని ఆశిస్తున్నాం. ఇది ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, రైతుల విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.